ప్రధాని నరేంద్ర మోదీ యూకే మాల్దీవుల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరారు మోదీ. నేటి నుంచి 4 రోజుల పాటు 2 దేశాల్లో పర్యటించనున్నారు. ఇదొక చారిత్రక పర్యటనగా విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి బ్రిటన్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. భారత్, బ్రిటన్ మధ్య కీలక ఒప్పందాలు పట్టాలెక్కనున్నాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ఆర్థికం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, అంతర్జాతీయ అంశాలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ చర్చలు జరపనున్నారు. కింగ్ చార్లెస్ ని కూడా మోదీ కలవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఇదొక హిస్టారికల్ టూర్ గా విదేశాంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. గతేడాది మోదీపై, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చల్లారిన తరువాత మొదటిసారి మాల్దీవుల్లో పర్యటించనున్నారు మోదీ. మాల్దీవుల ప్రభుత్వమే ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానంపై హిందూ మాల్దీవుల హర్ట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ని సమీక్షించనున్నారు. మాల్దీవులు 60వ స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలపరిచే విధంగా చర్చించనున్నారు. మాల్దీవుల్లో మోదీ పర్యటించడం ఇది 3వసారి. ఉద్రిక్తతలు చల్లారిన తర్వాత మొదటి టూర్. మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. బాయ్కాట్ మాల్దీవ్స్ పేరుతో భారతీయ టూరిస్టులు మాల్దీవుల టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు సదరు మంత్రుల కామెంట్స్ తో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఆ మినిస్టర్స్ ని కేబినెట్ నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మేలో 2 దేశాల మధ్య హై లెవెల్ కోర్ గ్రూప్ భేటీ జరిగింది. హిందూ మాల్దీవుల హర్ట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ పురోగతిని సమీక్షించారు. అలాగే మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ డెలిగేషన్ బృందం రక్షణ, భద్రతా సహకారం, అభివృద్ధి, వాణిజ్యం, ఆర్థికం, వైద్యం ఒప్పందాలపై చర్చించారు. ఇండియాతో చెలిమితోనే అభివృద్ధి సాధ్యమని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ వ్యాఖ్యానించారు. మరోవైపు అధ్యక్షుడు మొయిజు గతేడాది భారత్ పర్యటనలో డిజిటల్, ఫినాన్షియల్ సహకారంపై ఒప్పందాలు జరిగాయి. రూపే కార్డ్ని మాల్దీవుల్లో విడుదల చేసింది భారత్. అయితే రకరకాల పరిణామాలతో అధ్యక్షుడు మొయిజు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్ సాయంతో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసిన మొయిజు సర్కార్కి చివరాఖరుకు తత్వం బోధపడి మళ్లీ ఇండియా చెంత చేరింది. పొరుగునే ఉన్న పెద్దనతో సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల మధ్య తిరిగి దౌత్య సంబంధాలు పునరుద్ధరించడానికి మాల్దీవుల ప్రభుత్వమే ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. విభేదాల తర్వాత మోదీ మొదటిసారి మాల్దీవుల్లో పర్యటించనున్నారు. యూకే టూర్ తర్వాత మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవులతో దౌత్య సంబంధాల బలోపేతం, పరస్పర ప్రయోజనాల పునరుద్ధరణకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఇరు దేశాల దౌత్యవేత్తలు భావిస్తున్నారు.